పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పములో మా గురించిన ప్రణాళిక, మా గురించిన ఎదురుచూపులు, కోట్ల సంవత్సరాల ప్రణాళికలో భాగమైన మా బ్రతుకులు, తండ్రి నీ యొక్క చిత్తానుసారంగా అడుగు పెట్టబడిన మా బ్రతుకులు మరొక కార్యక్రమంలో నీ పాద సన్నిధికి చేరాము తండ్రి. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. వచ్చిన పిల్లల పేరు పైన దీవించి ఆశీర్వదించండి. చెప్పనైనా నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావంలోకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొక అద్భుతమైన ఈ అవకాశం, ఈ ఆకారంలో మళ్ళీ మనం సజీవంగా ఇంకా నిలిచి ఉండడం, ఈ యొక్క ఆకారంలో నిలిచి ఉన్న ప్రణాళికలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను, ఆయన యొక్క సంకల్పాన్ని పూర్తి చేసుకునే ఒక అపురూపమైన అవకాశాన్ని దేవుడు మనకు దయచేయడమే అనే ఆలోచనలు కలిగి ఉండండి. ఎందుకంటే ఈ అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది, అయినా మనకు మళ్ళీ అవకాశం ఇవ్వడం, దీంట్లో మన బ్రతుకులను సరిచేసుకునే మళ్ళీ మరొక అపురూపమైన అవకాశం మళ్ళీ దక్కడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకుందాం. ఇవ్వబడిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకునక, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, కోటి ప్రసంగాల వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, మన మార్పు, మన జీవితాలు ఒక మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవడమే. బైబిల్ అంతటిలో ఆయన ఆలోచన, ప్రతి వచనాన్ని మనం తట్టిన, ప్రతి వచనం యొక్క ఆలోచనల వెనకాల ఉన్న ఆలోచన, దేవుని ఆవేదన ఒకటే ప్రియులరా, మనం మారాలి, మనం దేవుడి పైన ఆసక్తిని పెంచుకోవాలి, దేవుని యొక్క ఆలోచనలతో మన బ్రతుకులు నిండుకోవాలి, ఆ పిలుపు కోసమై ఎదురు చూడాలి, ఆ మహాభాగ్యాన్ని అందుకోవాలి. ఇంత తప్ప మరొకటి లేదు. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక చక్కటి విలువైన సంగతిని ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. దైవాసక్తి నీలో ఉందా? ప్రియమైన దేవుని వారలారా, మన బ్రతుకులో, మన జీవితాల్లో ఆసక్తి విషయాలలో దేనిపైనో ఆసక్తి కనపరుస్తుంటాం. ఏదేదో కావాలని కోరుకోవడం, ఎన్నిటిపైనో ఆసక్తిని మనం కలిగి ఉంటాం. ఈ లోకంలో బ్రతకడంలో ధనాన్ని సంపాదించడం కావచ్చు, ఆస్తులను వెనకేసుకోవడం కావచ్చు, లోకంలో ఏదో ఒక దానిపైన ఆసక్తిని పెంచుకుంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఈ ఆసక్తి అనేది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎంతవరకు మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అందుకే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలు మనం చూడగలిగితే, ఈరోజు సమాజం యొక్క దృక్పథాన్ని మనం చూడగలిగితే, లోకం పైన ఆసక్తిని పెంచుకుంటుంది సమాజం.
ఆ ఆసక్తి నిన్ను మంచి వైపు నడిపించాలి. ఆ ఆసక్తి నీకు మేలు చేసేదిగా ఉండాలి. నీ ప్రయోజనాన్ని కోరుకునేదిగా ఉండాలి. ఆ ఆసక్తి నీకు ఉపయోగకరమైనదిగా ఉండాలి. ఆ ఆసక్తి నీకు ఒకరోజు మేలును చేకూర్చేదిగా నీకు వెలిగించిపోవాలి. కానీ ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం పెంచుకుంటున్న ఆసక్తి ఏవైతే ఉన్నావో, వేటిపైన మనం ఆసక్తిని కలిగి ఉన్నామో ఈ భూపరంగా, అవి ఏవి కూడా మనకు ప్రయోజనాన్ని చేకూర్చనివి. ఒకవేళ చేకూరిస్తే ఒక పూటకు కొంతవరకు కొంత పరిమితితో కూడుకున్నాయే తప్ప అవి శాశ్వతంగా మనకు మేలు చేయనివి, మేలు చేకూర్చనివి అన్న సంగతిని ఆలోచించండి. దేనిపైన నీ ఆసక్తి పెంచుకున్నా మీరు చూడండి, దేనిపైన మీరు ప్రీతి పెంచుకున్న ఆ ఆసక్తి అది మనకు కొంతవరకే ప్రయోజనాన్ని ఇస్తుంది, కొంతవరకే ఉపయోగాన్ని ఇస్తుంది. ఇది మనం చాలాసార్లు మనం చూసుకున్నాం. ఈ లోకపరంగా చదువుల పైన ఆసక్తి ఉంటుంది కొందరికి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి నాకు ఎక్కువ తీవ్రత అండి అంటారు. నేను ఉద్యోగం చేయాలన్న ఆసక్తి, చేయాలి వద్దని కాదు, కానీ అదే బ్రతుకు, అదే నన్ను ఏదో చేసేస్తుంది అన్న ఆలోచన ఉంది చూశారు, అది నీకు ప్రయోజనాన్ని తీసుకొచ్చేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన ఆసక్తి అనేది మనల్ని మంచి వైపు నడిపించేదిగా ఉండాలి. ఆసక్తి అనేది మనకు మేలు చేసేదిగా ఉండాలి, మేలును సమకూర్చుకునేదిగా ఉండాలి మన ఆసక్తి. ఈరోజు లోకంలో ఇలా ఉన్న క్రైస్తవ సమాజపు పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, లోకపు ఆలోచనలపైన, లోకపు ఉద్దేశాలపైన ఆసక్తిని పెంచుకున్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూడగలిగినాం. లోకపు ఆలోచనలపైన, లోకపు పరిస్థితులపైన ఆసక్తిని పెంచుకుంటున్నది తప్ప ఆసక్తిని దేనిపైన పెంచుకోవాలో, ఆసక్తి అనేది దేనిలో ఉండాలో ఈరోజు సమాజం ఆలోచించుకోలేదు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఆలోచించలేదు. అందుకే ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం అండి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు చూడండి ఆసక్తి ఎలా ఉందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల. ఈరోజు ఆసక్తి, ఈరోజు ఉన్న ఆసక్తి క్రైస్తవుల పట్ల ఉన్న ఆసక్తి కూడా మనం చూడగలిగితే, ఈ జీవిత కాలంలో ఉండే వాటిపైనే ఆసక్తి, ఈ జీవితంలో ఉండే పరిస్థితులపైనే ఆసక్తి. అటువంటి ఆలోచనలతో క్రీస్తు దగ్గరికి రావడం జరుగుతుంది. అది నీకు మంచిని చేసేది కాదు, అది ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు. లోకం పైన పెంచుకునే ఆసక్తి అనేది నీకు ప్రయోజనాన్ని సమకూర్చుకునేది కాదు. ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం. చూసారా, ఈ ఆసక్తి మనకు ప్రయోజనాన్ని చేకూర్చదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో కూడా ఒక సంగతిని మనం చూడగలిగితే, ఇంకొక మాట మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇది మీకు తెలియంది కాదు. ఈ ఆసక్తి ఎంతవరకు ఉపయోగకరము, ఎంతవరకు ప్రయోజనాన్ని తీసుకొస్తుంది, దేనిపైన ఆసక్తిని మనం కలిగి ఉంటే మనకు ప్రయోజనాన్ని సమకూర్చుకునేదిగా ఉంటుందో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 10 ఇస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము ఉంది చూశారు, శరీర సంబంధమైన సాధకము ఉంది చూశారు, శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయి చూశారు,
కొంచెము మట్టుకే ప్రయోజనాన్ని ఇస్తాయండి. ఆసక్తి పెంచుకోవద్దు అనేది కాదు, ఇక్కడ పెంచుకుంటాం, కానీ అది ఎంతవరకు ప్రయోజనాన్ని నాకు తీసుకొస్తుంది, తీసుకురాగలుగుతుంది అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనాన్ని సమకూర్చేదిగా ఉంటుంది, కొంతవరకే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అది శాశ్వతం కాదు, అది స్థిరంగా మనకు ప్రయోజనాన్ని సమకూర్చదు. ఆసక్తి అనేది, ఆ ఆసక్తి ఏదైనా కానీ లోకంలో ఎన్నో ఉన్నాయి, కోటి విద్యలు ఉన్నాయండి. వాటిలో దేనిపైన ఆసక్తి పెంచుకున్నా, కొందరికి భూములు కొనాలన్నా ఆసక్తి ఎక్కువ ఉంటుంది, కొందరు ప్లాంట్లు కొనాలన్న ఆసక్తి. ఏదైనా తీసుకోండి, ఇవి ఏవైనా కానీ భూ సంబంధమైనవి కొంచెము మట్టుకే ప్రయోజనాన్ని ఇస్తాయి తప్ప, దైవభక్తి ఉంది చూశారు, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములో, రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాలలో ప్రయోజనకరం అవును. కాబట్టి ప్రేమైన దేవుని వరలరా, ఆసక్తి అనేది దేవుని ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో కూడుకున్నదై ఉండాలి. మన ఆసక్తి మనకు ప్రయోజనాన్ని సమకూర్చేది, ప్రయోజనాన్ని ఇచ్చేదిగా మన ఆసక్తి ఉండాలి. దేవుడు కోరుకుంటున్న విషయం కూడా, దేవుడు ఆలోచిస్తున్నది కూడా, మన ఆసక్తి అనేది దేని మీద ఉండాలి, దేనిపైన ఉండాలి అని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన సంగతిని అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. ఈ ఆసక్తి దేని మీద ఉండాలో ఒకసారి మీరు చూడగలిగితే, అపోస్తల కార్యం 17-11వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 17-11వ వచనంలో, వీరు ఎవరు? బెరేయ పట్టణస్థులండి. వీరు తెసలోనికలో ఉన్న బెరేయ పట్టణస్థులు. తెసలోనికలకు ఉన్న వారి కంటే బెరేయ పట్టణస్థులు గనులు. ఎందుకు గనులంటే, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తి అనేది వాక్యం పైన ఉందండి వాళ్ళకు. వాళ్ళ ఆసక్తి, వాళ్ళ యొక్క తీవ్రత ఏంటని మనం చూడగలిగితే, వాక్యం పైన ఆసక్తి. మన ఆసక్తి దేనిపైన ఉండాలి? ఆసక్తి వాక్యమును అంగీకరించి పౌలు సిలయ చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అను ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. వాళ్ళ ఆసక్తి వాక్యం మీద. ప్రియమైన దేవుని వారల, ఇది మంచిది, ఇది ప్రయోజనాన్ని ఇచ్చేది, మన బ్రతుకులకు క్షేమకరమైనది, మన బ్రతుకులకు ప్రయోజనకరమైనది ఈ ఆసక్తి అనేది. మనలో దేవునిపైన, దేవుని ఆలోచనలపైన ఆసక్తి పెంచాలి, లేదా ఆసక్తి పెరగాలి, ఆసక్తి పెంచుకోవాలి, మనకు ఆసక్తి రావాలనంటే ఈ ఆసక్తి వాక్యం వినడం వలన మనకు ఆసక్తి పెరుగుతుందండి. ఆసక్తి మనకు పెరగాలంటే వాక్యము రోజు వినగలిగితే, వాక్యం పైన తీవ్రత మనకుంటే, వాక్యం పైన తీవ్రత మనం పెంచుకోగలిగితే మనలో ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి మనలను ప్రయోజనకరమైన స్థితిలోనికి తీసుకుపోగలదు. అందుకే ప్రేమైన దేవుని వారలారా, వీళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఆసక్తి పెరగాలంటే వాక్యం వినాలి, వాక్యం పైన ఆసక్తిని పెంచుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన, అది దేవుడు ఉద్దేశించిన విషయం. ఇంకో మాటను మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం అండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు అంటే ఆసక్తి మనలో రావాలంటే వాక్యం వినాలి. ప్రతిదినము వాక్య పరిశీలన ఉండాలి. అవునండి. ఆసక్తి పిల్లోడికి వస్తుందంటే చదువుతున్నాడు కాబట్టి ఆసక్తి పెరుగుతుంది. చదవకపోతే ఆసక్తి రాదు. ఒకదాన్ని మనం రుచి చూస్తే దానిపైన ఆసక్తి పెరుగుతుంది. ఒకదాన్ని టేస్ట్ చూస్తే దానిపైన ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడ కూడా ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. మనం దైవాసక్తి నీలో ఉందంటే దేవుని విషయంలో ఆసక్తి, వాక్య విషయంలో ఆసక్తి మనలో పెరగాలంటే వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యం నిత్యము ధ్యానించాలి. అప్పుడు ఆసక్తి మనలో పెరగగలుగుతుంది. ఆసక్తి పెరగట్లేదు, చర్చికి రావాలన్న ఇంట్రెస్ట్ లేదు, దేవుని కార్యక్రమాలు చేయాలన్న ఆసక్తి లేదు, దేవుని కోసం ఏదో చేయాలన్న ఉద్దేశాలు మనలో రావట్లేదంటే వాక్యం లేదు బ్రతుకులో. వాక్యం లేనప్పుడు ఆసక్తి ఎలా వస్తుంది చెప్పండి? ఆ ఆసక్తి మంచి విషయంలో ఉండాలి. ఆసక్తి మంచి విషయంలో ఉండాలి. మంచి విషయం ఏదయ్యా ఈ ప్రపంచంలో మంచిది ఏదయ్యా అంటే దేవుని వాక్యము మంచిది. మేలైనది ఏదయ్యా అంటే మేలు చేసేది ఏదయ్యా ఈ ప్రపంచంలో మేలైనది ఏది? ఆ మేలైన దానిపైన ఆసక్తి పెంచుకోవాలి అని మీరు అంటున్నారు. ఆ మేలైనది ఏదంటే ఆ మేలైనది దేవుని వాక్యం. మేలైనది దేవుని వాక్యం. మేలైన వాక్యం పైన ఆసక్తి పెంచుకోవాలి. ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని మాటలు వినగలగాలి, దేవుని సన్నిధికి రాగలగాలి. అప్పుడు దేవుని ప్రణాళికల పైన ఉద్దేశాలు పెరుగుతాయి. దేవుడి కోసం ఏదైనా చేయాలన్న ఆసక్తి మనలో వస్తుంది. ఆసక్తి రావట్లేదు వాడికంటే అర్థం ఏంటి? వాక్యం లేదు అని బుర్రలో, వాక్యం లేదు అని బుర్రలో. ఈరోజు పరిగెత్తుకొని కొంతవరకైనా మీరు రాగలిగారంటే కాస్త కూస్త మీకు ఆసక్తి ఉంది. అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎలాంటి ఆసక్తి, ఎటువంటి ఆసక్తితో మీరు వచ్చారన్నది అది నాకు తెలియదు. కొంతమంది రాలేకపోయారంటే అర్థం ఏంటి? వాళ్ళ లోపల దేవుని వాక్యం ఉంటే, వాళ్ళను ఆ వాక్యము వాళ్ళను రేపుతుంటే, ఆ వాక్యము వాళ్ళను మండిస్తుంటే, వాళ్ళను రేకెత్తిస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు దేవుని వాక్యం దగ్గరికి. లేదు, వాక్యం రాలేకపోయారు. ఆసక్తి మంచి విషయంలో ఉండాలి. ఆ మంచి దేవుని వాక్యమే మంచిది ఈ ప్రపంచంలో. కొందరికి ఆసక్తి మందు తాగడం ఆసక్తి. ఆ ఆసక్తి వాని ఆసక్తి వాడినే జడగొట్టడం కాదు, పక్కొంది కూడా జడగొడుతుంది ఆసక్తి. వారికి మందు అలవాటు ఉంది, ఆ మందు తాగడం ఆసక్తి. ఆసక్తి ఏంటి? మందు తాగాలి. మందు తాగాలంటే కంపెనీ కావాలి. అంటే వాడు ఒంటరిగా తాగడు, ఎవరినో ఇద్దరినో ముగ్గురిని వేసుకొని పోతాడు. అంటే వాని ఆసక్తి చూడు ఎంతమందిని జడగొడుతుంది. నీకేం అలవాటు? మందు తాగడం అలవాటు, అది ఆసక్తి. నాకు ఒంటరిగా తాగడం ఇష్టం లేదు. ఏం చేస్తాడు? ఒక ముగ్గురు నలుగురిని వేసుకొని ఈడు చెడిపోవడం కాక ఓ నలుగురిని జడగొడతాడు. ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఈ లోకంలో. చెడపక్కర చెడదు అన్నట్లు కూసే గాడిద ఏం చేస్తుంది? మేసే గాడిదను చెడగొట్టే అన్నట్లు. దుష్ట సంగత్యం ఏం చేస్తుంది? తిందము త్రాగుదము. ఎందుకు తినాలి త్రాగాలి? రేపు చనిపోదాము గనక తిందము తాగుదాము గనక మోసపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడిపిస్తుంది. ఆసక్తి మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు.
ఆలోచించారా? ఇటువంటి ఉద్దేశం మనలో దేవుడి పైన ఆసక్తి ఉంది కాబట్టే పరిగెత్తుకుంటూ వచ్చాం ప్రియులారా. కొంతమంది అయినా కొంతలైనా మనం వాక్యం వినగలుగుతున్నాం. మనలో ఆ ఉద్దేశాలు ఉన్నాయి, ఆ భావాలు ఉన్నాయి, ఆ భావజాలం ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాం. లేదంటే ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు. రావడానికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి నీలో రావాలంటే వాక్యం ప్రాముఖ్యం అన్నాడు దేవుడు. అందుకే బెరయ పట్టణస్థులు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులు. వారు వాక్యం పైన ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళు. ఆసక్తి ఎలా వచ్చింది వాళ్ళకు? వాక్యాన్ని ప్రతిదినము పరిశీలించటం వలన ఆసక్తిని పెంచుకున్నారు. పరిశీలించు నువ్వు రోజు వాక్యం పైన ఆసక్తి వస్తుందో లేదో? వస్తుందండి, రోజు పరిశీలిస్తే. కాబట్టి ఈ ఆసక్తిని పోగొట్టుకోకూడదు ప్రేమైన దేవుని వారలారా. ఈ ఆసక్తి మనలో పోకూడదు. ఎందుకంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక రోమీలకు రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలంటే, ఆత్మను రక్షించుకునే వరంగా మనం ఉండాలంటే, బ్రతుకును బాగు చేసుకునే వరంగా ఉండాలంటే ఆసక్తి ఉండాలి. లింకు చూడండి ఎలా ఉంది. మీరు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదండి, కానీ మీరు ఆలోచించండి. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో, ఇక్కడ ఎలాంటి ఆలోచనలతో వింటున్నారో నాకు తెలియదండి, కానీ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండండి. ఈ మాటలు వదిలిపెట్టకండి. ఈ మాటలు ఈ పూటకు సంబంధించినవి కాదు ప్రియులరా, ఈ లోకానికి సంబంధించినవి కాదు ప్రియులరా. ఈ లోకంలో కొన్ని రోజులకు ఉపయోగపడేవి కావు ప్రియులరా. ఈ భూమి మీద ఉండే బ్రతుకుకు ఉపయోగపడేవి కావండి. ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన జీవితాన్ని తెచ్చిపెట్టే ఒక మహత్తరమైన మాటలు ఇవి. ఇప్పటికి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, ఇన్న ఎనకపోయినా మీకు నష్టం కనబడకపోవచ్చు. కానీ ఈ మాటల యొక్క ఫలితం, దీని లాభాన్ని ఎప్పుడు పొందుకోగలుగుతావు అంటే, దీని ఫలాన్ని నీవు ఎప్పుడు అనుభవించగలుగుతావు అంటే, బ్రతుకు వదులుతావు చూసావు, బ్రతుకు వదిలిన మరుక్షణమే ఆ ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అప్పుడు ఆ ఫలాన్ని అనుభవించాలంటే ఇప్పుడు ఈ మాటలు వినాలి, ఇప్పుడు ఈ మాటలు నీ బ్రతుకులో ఉండాలి. అందుకే దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే, ఆసక్తి విషయంలో మాన్యులైపోతే ఆత్మయందు తీవ్రత ఉండదు. ఇంకా నేను ఒక ఆత్మను, నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా ఆత్మను ఒక మహోన్నతమైన లోకంలోనికి నేను నడిపించుకోవాలి, నా పౌరస్థితి పరలోకం, తండ్రిలో నుంచి ఒక భాగాన్ని, ఆ భాగాన్ని ఈ లోకంలో కొన్ని రోజులు తలదాల్చుకుంటున్నాను ఆకారంలో, ఒకరోజు ఇడిచిపెట్టాలి, ఒకరోజు వదిలిపెట్టాలి. ఉండేవాడిని కాదు, వచ్చినవాడిని, ఉండిపోయేవాడిని కాదు, ఉండినవాడిని కాను, వచ్చినవాడిని అన్న ఆలోచనలో తీవ్రత కలగాలి. ఆత్మను ఎలా బాగు చేసుకోవాలి, ఆత్మను ఎలా వాక్యంతో నింపుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా వాక్యంలో నా బ్రతుకును నిలబెట్టుకోవాలన్న ఆలోచనలతో కూడిన తీవ్రత నీ లోపల రగలాలి, మండాలి. అంటే ప్రేమైన దేవుని వారలారా, ఆసక్తి రావాలంటే వాక్యం. ఇవి ఒకదానికొకటి లింకు. అపొస్తలుడైన పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు లేదో ఒకసారి చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఏమంటున్నాడండి ఎంత చక్కటి మాట? మంచి విషయంలో ఆసక్తిగా నుండుట. మంచి విషయంలో ఆసక్తి.
చూసారా, లోకంలో ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయండి. దాంట్లో వాడు నాశనం అయిపోవడే కాక అనేక మందిని నాశనం చేసే పరిస్థితి ఉంది. కానీ ప్రేమైన దేవుని వలన దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? మన ఈ భూమి మీద ఈ బ్రతుకులో మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అది యుక్తము, అది ఉత్తమమైనది, అది న్యాయమైనది. ఆ మంచి దేవుని వాక్య విషయంలో, ఆ మంచి దైవ ఆసక్తి, దేవునిపైన ఆసక్తి పెంచుకోవడం, దేవునిపైన ఆసక్తిని పెంచుకోవడం, ఒక మహోన్నతమైన బ్రతుకు పైన ఆసక్తి పెంచుకోవడం. దేవునిపైన ఆసక్తి పెంచుకోవడం అంటే అర్థం ఏంటండి? అసలు ఒక మహోన్నతమైన బ్రతుకును నువ్వు పొందాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు కోరుకునేది ఒకటే మన నుంచి. ఎప్పుడు దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసమే, మన యొక్క ప్రయోజనం కోసమే, మనం బాగుపడాలన్న ఆలోచనలు తప్ప మరొకటి లేదండి. నన్ను పూజించండి, సేవించండి, నా కొరకు బ్రతకండి, నా కోసం ఇలా చేయండి, అలా చేయండి అంటున్నాడంటే ఆయన ఏదో కుంటోడో, ఏదో చేతగాని వాడో, చేసుకోలేని వాడో కాదు. ఆ అన్ని విషయాలలో నీ యొక్క ప్రయోజనాన్ని కోరుకుంటున్నాడు తప్ప మరొకటి లేదండి. అంతా నీ బ్రతుకు కోసమే. తల్లిదండ్రులు కూడా పిల్లలను కోరుకునేదేంటి? వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలనే విషయాల మీదనే ఉంటుందండి దృష్టి అంతా. వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఏది ఆలోచించినా, వాళ్ళ యొక్క ఆలోచనలలో పిల్లల బ్రతుకులు ఉండాలని కోరుకోవడం వెనకాల ఉద్దేశం ఒకటే, భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, అప్పుడు మాత్రమే ఆసక్తిని పెంచుకోవడం కాదు, వాక్యం విన్నప్పుడే కాదు ప్రియమైన దేవుని వారలారా కదా, ఒక అంశం దగ్గరికి వచ్చినప్పుడే కాదు, మనకు ఒక కూడిక జరుగుతున్నప్పుడే దేవుడి పైన ఉద్దేశాలు పెంచుకోవడం, ఏదో చేయాలి, ఏదో చేయగలగాలి అన్న తీర్మానాలు ఇక్కడనే మనం చేసుకోగలుగుతాం. ఇక్కడికి పరిమితం. గేట్ దాటిందంటే ఆ తీర్మానాలు ఉండవండి, ఎవరికి జ్ఞాపకం రావు. మళ్ళీ ఫోన్లు చేసుకున్నా అక్కడ ఇక్కడ బిజీ, అంత గలిబిలే. అదేదో ఎంతసేపు ఉన్నా ఈడ మాత్రమే వాక్యం విన్న తర్వాత ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది, కొంతలో కొంత ప్రేరేపింపబడతారు, ఏదో చేయగలగాలి అన్న నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అది ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా నీలో ఆ ఆసక్తి, ఆ తీవ్రత నీలో ఉండాలి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి అనేది వాక్యం కాబట్టి ఆ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తం. అదండి దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఉద్దేశిస్తున్నది. ప్రేమైన దేవుని వారలారా, మంచి విషయంలో ఇంకో మాట మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 3:13 ఇటువంటి ఆలోచనలతో మనం ఆసక్తి పెంచుకోవడం వలన దేవుని కోసం ఉన్నతంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, దైవాసక్తిని కలిగి దేవుని కోసం ఉన్నతమైన కార్యక్రమాలలోనికి మనం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, సమస్యలు తలెత్తవచ్చు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు రావచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఎవరు చేస్తారని? దేవుని కోసం, దేవుని యొక్క ఉద్దేశాలలో మనం నిలబడగలిగితే, మంచి కోసం మనం బ్రతకగలిగితే హాని చేసేవాడెవడు? ఒకవేళ దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నా హాని చేసేవాడు ఎవడు ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. చెబుతూ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు అని చెప్పాడు, ఎవరు చేయలేరు అని చెప్పాడు. ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఒకవేళ పరిస్థితులు కదా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు భయపడొద్దు. మీరు మంచి కోసం బ్రతుకుతున్నారు కాబట్టి
మీకు చెడు చేసే అవకాశం లేదు. ఎందుకంటే మీ వెనకాల ఉండేది నేను అంటున్నాడు దేవుడు. మీ వెనకాల ఉండేది నేను, మీ వెనకాల నిలబడేది నేను. అందును బట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడండి ప్రేమైన దేవుని వారలారా. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన మీరు ధనులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అదే అధ్యాయంలో 4:13 చదవండి అమ్మ. 4:13లో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమ స్వరూపకు ఆత్మ అనగా దేవుని ఆత్మ, చూసారా, అటువంటి పరిస్థితుల్లో ఎవరు నిలవబోతున్నారో తెలుసా? మన మీద ఎవరు ఉండబోతున్నారో తెలుసా? మన వెనకాల దేవుడు, పరిశుద్ధాత్ముడు తోడు ఉంటాడు. మంచి విషయంలో ఆసక్తి మనం కలిగి ఉన్నప్పుడు, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ప్రేమైన దేవుని వారలారా, అని చేసే పరిస్థితి ఒకవేళ ఎవరి నుంచైనా మనకు వచ్చినా, వాళ్ళు హాని చేయాలన్న పరిస్థితి మన మీద వాళ్ళు తలపడడానికి వచ్చినా, మనల్ని ఏదైనా చేయడానికి వాళ్ళు ముందుకొచ్చినా మనం భయపడడానికి వీల్లేదండి. ఏదైనా జరగని దేవుడు ఉన్నారు నా వెనకాల. చూసారా, పరిశుద్ధాత్మని తోడు ఉంటుందని 4:13 మీరు చదువుకుంటూ పోతే అక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తుండో తెలుసా? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, నేను ఉంటాను కాబట్టి. ఏ విషయంలో మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, ఏమండి, దేవుని వాక్య విషయంలో మనం నిలబడగలిగితే ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు రావచ్చండి. రానియండి, భయపడద్దు. తినడానికి తిండి కూడా దొరకకపోవచ్చు, భయపడకండి. ఆకలి చావులతో మనం చావం. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదురురాని, అయినా భయపడద్దు. మనం మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారమే ఉన్నాం. మనం దైవాసక్తి కలిగి మన బ్రతుకులు ముందుకు సాగుతున్నాయి. మన ఆసక్తి మంచిది. ఆ మంచి వాక్యంలో మన యొక్క ఉద్దేశాలు, మన బ్రతుకులను కట్టుకుంటున్నాం. ఏమండి, మనం ఏదో చెడు ఉద్దేశాలపైన, చెడు ఆలోచనలపైన ఆసక్తిని పెంచుకొని ఏదో చేసేసి మనం ఎక్కడనో వెళ్ళిపోతాము, ఏదో చేసేస్తారు, అది భయపడాలి. మనం బ్రతుకుతున్నది దేవుడి కోసం, మనం నిలబడుతున్నది దేవుని కోసం. కాబట్టి మనకెందుకు చెప్పు భయం? ఆయన పనిలో ఉన్నాం, ఆయన ఆలోచనలతో ఉన్నాం, ఆయన ఉద్దేశాలతో మనం ముందుకు సాగుతున్నాం. అలాంటప్పుడు ఆయన యొక్క తోడు మనకు ఉండదనుకుంటారా ప్రేమన దేవుని వారలారా? ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక. మన ఆసక్తి ఎలా ఉండాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:1-2 వచనాలను మనం చూడగలిగితే, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు. ఎందుకంటే మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మాసిదోనియ వారి ఎదుట ఎందుకు అతిశయపడుతున్నానంటే, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఎవరి ఆసక్తిని చూసి? అకయ సంఘాన్ని చూసి, అకయ సంఘస్థుల యొక్క ఆలోచనను చూసి
వాళ్ళ యొక్క ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారంట. ప్రేమన దేవుని వారలారా, మసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాడంట. ఎవరి నిమిత్తం అతిశయపడుతున్నాడు? అకయ వారి ఆసక్తిని చూసి వారు అనేకులను ప్రేరేపించుట బట్టి, వాళ్ళ ఆసక్తి, అకయ వారి యొక్క ఆసక్తి అనేకులను ప్రేరేపింపబడుతుంది. అనేకులను ప్రేరేపింపబడిరి, అనేకులను ప్రేరేపించారు వాళ్ళు. నీ ఆసక్తి అలా ఉండాలండి. నీవు చేసే పని నలుగురిని కదిలించాలి. నువ్వు చేసే ఆ మంచి పని 10 మందిని ఆలోచనలో పడగొట్టాలి. దేశం నేనెందుకు బ్రతకట్లేదు, అసలు నేనెందుకు నిలబడలేకపోతున్నాను, నేనెందుకు దేవుని కార్యక్రమాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నేనెందుకు దేవుని కోసం పని చేయలేకపోతున్నాను, నేనెందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నాను, నేనెందుకు దేవుని యొక్క ఆలోచన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు దేవుడి సన్నిధికి నేను నడిపించుకోలేకపోతున్నాను నా కుటుంబాన్ని, ఎందుకు నా బ్రతుకును నేను ద్వారా నాశనం చేసుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క ఆసక్తి పక్కవాడిని ప్రేరేపించాలి. ప్రేమన దేవుని వారలారా, పక్క వ్యక్తిని ఆలోచింపజేయాలి. ప్రేమన దేవుని వారలారా, నీవు చేసే పని ఉంది చూశారు, నీ పని, ఆ ఆసక్తి ఎంత గొప్పదై ఉండాలో తెలుసా? చేసే ప్రతి విషయము చాలా జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో, దేవుడి పని, ఇది నా పని, నా సొంత పని అన్న భావనతో దేవుని కార్యక్రమాలను చేస్తుంటే పక్కవాడు ఆటోమేటిక్గా నిలబడ్డాడైనా వచ్చి పని చేస్తుంటాడండి. అలా ప్రేరేపణ ఇవ్వాలి. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. నువ్వు పని చేయగలుగుతుంటే, అంత శ్రద్ధాశక్తులతో పని చేయగలుగుతుంటే, అంత శ్రద్ధ పెట్టి పని చేయగలుగుతుంటే, ఏంది ఇంత శ్రద్ధ ఇతనికి? ఈ వస్తువులపైన ఇంత శ్రద్ధ ఏంటి? అసలు ఇంత జాగ్రత్తగా ఇతను చేయగలుగుతున్నాడు అంటే ఏంటి ఇంతకని ఆలోచన వచ్చి పక్కవాడు కూడా అశ్రద్ధ చేయడండి, వాడు కూడా జాగ్రత్త వహిస్తాడు. ఈడే అజాగ్రత్త చేస్తుంటే వాడు కూడా అజాగ్రత్త. చూసారా ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు, ఎందుకంటే మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఎందుకు అతిశయపడుచున్నానంటే మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అకయ సంఘాన్ని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారంటండి. చూసారా, మధ్య అట్లా సంఘాన్ని చూస్తే అనేక సంఘాలు ప్రేరేపింపబడాలి. నిన్ను చూస్తే అనేక కుటుంబాలు కదిలింపబడాలి దేవుని వాక్యం దగ్గరికి. నిన్ను చూస్తే అనేకులు దేవుని యొక్క ఆలోచన దగ్గరికి రాగలగాలి. నిన్ను చూస్తే దేవుని కోసం బ్రతకాలన్న తాపత్రయం కలగాలి. అది నీ ఆసక్తి. ఏం ఆసక్తి నీది? అసలు దేవుని పైన నీ ఆసక్తి ఎలా ఉంది? దేవుడిలో నీ ఆసక్తి ఎలా ఉంది? దేనిలో నీ ఆసక్తి? దేనిపైన నీ ఆసక్తి? వేటిపైన నీ ఆసక్తి? వేటి కోసం నీ ఆసక్తి? ఆలోచించండి ప్రేమని దేవుని వారలా. దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఇదండి. ఈ ఆసక్తి నిన్ను మహోన్నతమైన లోకానికి నడిపిస్తుంది నాయన. ఆత్మపైన తీవ్రత పెంచుకునేటట్లుగా చేస్తుంది బిడ్డ. నీ బ్రతుకును మహోన్నతమైన లోకానికి నిలబెట్టుకునేటట్లుగా చేస్తుంది. ఆ ఆసక్తి నీలో పెరగాలంటే వాక్యాన్ని పరిశీలించు, వాక్యాన్ని పరిశోధించు, ఆసక్తి పెంచుకో నీ బ్రతుకును. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు, వాక్య విషయంలో మాంద్యులు కాకూడదు. ప్రేమైన దేవుని వారలారా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు ఏమంటే వాక్యం మన బ్రతుకులు లేనట్లే. వాక్యం ఉంటే ఆసక్తి ఉంటుంది, అది లేకపోవడం వల్లనే నిర్లక్ష్యం, జీవితం అంతా నిర్లక్ష్యం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈ ఆసక్తి అనేది మన బ్రతుకులో, మన జీవితంలో, మన యొక్క బ్రతుకు ముగింపబడేంత వరకు, మన బ్రతుకు ముగించేంత వరకు, ఈ బ్రతుకును వదిలిపెట్టేంత వరకు, ఈ జీవితాన్ని వదిలిపెట్టే వరకు ఈ ఆసక్తి ఇదే విధంగా, ఇదే ఆలోచనలతో ముందుకు సాగుతేనే తప్ప ఆ మహోన్నతమైన లోకం మనకు దక్కదు. ప్రియమైన దేవుని ఆసక్తి కొన్ని రోజులకు పరిమితం కాదు ప్రియులారా.
ఆసక్తి కొంతవరకు కాదు ప్రేమన దేవుని వారలారా. కొన్ని రోజులు కొన్ని విషయాలపైన ఆసక్తిని పెంచుకొని ఆ తర్వాత వదిలేయచ్చేమో, కానీ ఈ ఆసక్తి అనేది ఉంది చూశారు, ఈ ఆసక్తి అనేది ఉంది చూశారు. నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు ఈ ఆసక్తి నీలో ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక, ఎబ్రీలకు రాసిన పత్రిక 6:11 వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వస్థరించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలనని అపేక్షించుచున్నాము. చూశారా, మీరు ఏదైతే ఆసక్తిని కనపరిచారో ఇదివరకు కనపరిచిన ఆసక్తి కొంతవరకు పరిమితం చేసుకోకండి ప్రేమన దిగిన వారలారా. కొంతవరకు పరిమితం చేసుకునేది కాదు ఇది. భూమి మీద చిన్న జీవితంలో కొన్ని విషయాలపైన కొంతవరకు ఆసక్తిని పెంచుకొని తర్వాత వదిలిపెడతాయేమో, కానీ ఈ మహోన్నతమైన నువ్వు పొందబోయే ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకోవడంలో, ఆ మహోన్నతమైన బ్రతుకును పొందుకోవడంలో నీ ఆసక్తి ఎలా ఉండాలో తెలుసా? తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అంటున్నాడండి అపోస్తలుడైన పౌలు. ఆలోచించండి ప్రియులారా, మళ్ళీ చదువుతున్నాను. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వస్థరించుకును వారిని పోలి నడుచుకున్నట్లుగా వాగ్దానములను స్వస్థరించుకోవాలి. మనకు దేవుడు ఏదైతే నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ నిత్యత్వాన్ని పొందుకోవడంలో మన బ్రతుకులో ఎట్టి పరిస్థితుల్లో మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలనని అపేక్షించుచున్నాము. కొంతకాలం కాదు, తుదమట్టుకు. ఏదో కొన్ని రోజులు పరిమితం కాదు, చావు వరకు ఇదే ఆసక్తి, ఇదే ఆలోచన, ఇదే ఉద్దేశం, ఇదే ఉన్నతమైన కార్యక్రమాలలో నువ్వు పాల్గొనాలి. ఇంకా ఎన్నెన్నో చేయగలగాలి నీ బ్రతుకులో. ఈ ఆసక్తి ఇంతటితో కాదు, ఇంకా ఉన్నతంగా పెంచాలి, ఇంకా ఉన్నతంగా పెరగాలి, ఉన్నతంగా ఇంకా నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేయగలగాలి. ఇంకెన్ని రోజులు కాదు, చావు వరకు ఇదే ఆసక్తి, ఇదే పోరాటం, ఇదే పట్టుమని కలిగి ఇంకా ఉన్నతంగా ముందుకు కొనసాగాలి. అలా కొనసాగగలిగినప్పుడు, అలా ముందుకు మనం సాగగలిగినప్పుడే మహోన్నతమైన మనకు దేవుడు ఏదైతే వాగ్దానం చేయబోతుండో, వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను మనం పొందుకోగలుగుతాం ప్రేమైన దేవుని వారలారా. ఒక మాటను మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 10:36 వచనంలో, ఎబ్రీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:36 వచనంలో, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఆసక్తి, ఓర్పు అవసరమై ఉన్నది. ఇలాంటి ఆలోచనలతో మీరు ముందుకు తీసుకుపోవాలి. ఇంకా ఎంతో ఓర్పు, సహనాలు మనకు అవసరం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, ఏ వాగ్దానం అయితే పొందుకోవాలని మనం అడుగు పెట్టామో క్రీస్తులోనికి, ఏ వాగ్దానం అయితే పొందుకోవాలని మన బ్రతుకులను దేవుని కోసం దారదత్తం చేసుకుంటున్నామో, దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నామో, దేవుని కోసం మన జీవితాన్ని నష్టపరుచుకోవడానికి, మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలన్న తీర్మానం తీసుకున్నాము, ఆ విషయంలో ప్రేమైన దేవుని వారలారా, ఆ వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్మి అవసరం. తుదమట్టుకు మన బ్రతుకును ఇదే ఆసక్తిని మనం తుదమట్టుకు కనపరచాలంటే మనలో ఓర్మి అవసరం ప్రేమైన దేవుని వారలారా. ఓర్మి అవసరం. ఆసక్తి మనలో ఉంటేనే మహోన్నతమైన బ్రతుకు. అట్టి ఆలోచనలతో ముందుకు సాగగలిగితేనే మన బ్రతుకు మనం పొందుకునే ఆ మహోన్నతమైన లోకాన్ని పొందుకోగలుగుతాం. అట్టి దైవాసక్తిలో మన బ్రతుకులను ఇంకా ఉన్నతంగా ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ
ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థించండి.